గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడి చేస్తున్న ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. ఈ ఘటన తన దృష్టికొచ్చిన వెంటనే ఎంతగానో కలత చెందానంటూ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమానవీయ దాడి ఘటనను సహించేది లేదన్నారు. గుంటూరు నుంచి రిపోర్ట్ వచ్చిన వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లుగా ఎక్స్ లో పోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఏ మహిళను అవమానించినా సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి మహిళ గౌరవం, భద్రతను తమ ప్రభుత్వం కాపాడుతుందన్నారు. రాజకీయ అనుబంధం ఉన్న ఎవరిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదైందని, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని వెల్లడించారు. గుంటూరులో మహిళను వివస్త్రను దాడి చేసిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటన తన దృష్టికొచ్చిన వెంటనే ఎంతగానో కలత చెందానంటూ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమానవీయ దాడి ఘటనను సహించేది లేదన్నారు. గుంటూరు నుంచి రిపోర్ట్ వచ్చిన వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లుగా ఎక్స్ లో పోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామారావు మనకు అందించడానికి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రామారావు. అక్షయ, గుంటూరు కృష్ణబాబు కాలనీలో సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటన జరిగింది. ఒక మహిళను, ఒక చిన్న వివాదంలో మహిళను అత్యంత దారుణంగా కొట్టడమే కాకుండా నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసి కొట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ప్రస్తుతం మనం కృష్ణబాబు కాలనీలో ఉన్నాం, సో ఈ కాలనీలోనే 3 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ ఇల్లు ఉందో, కింద పైన ఉన్నటువంటి ఇల్లు బాధితురాలి ఇల్లు. ఇది వాళ్ళ సొంత ఇల్లు, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. అయితే ఈ ఇంటి ముందే చూసినట్లయితే ఇక్కడ ఇంటి ముందే ఒక బోర్ ఉంది. సో ప్రస్తుతం అయితే ఆ బోరు క్లోజ్ చేసింది. సో ఇదే బోరు. సో ఈ బోరుకు సంబంధించినటువంటి విషయంలోనే గొడవ చోటు చేసుకుంది. అయితే ఈ బోరు ఇంటికి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళు వేసుకున్నారు. అయితే కొంతకాలంగా నీళ్లు రాకపోవడంతో ఆ బోరుని పూర్తిగా నిలిపివేశారు. అయితే ఇటీవల కాలంలో ఆ బోరు రిపేర్ చేసుకునే క్రమంలో ఇక్కడ గొడవ చోటు చేసుకుంది. ఏదైతే ఇది 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీ వస్తుందో, సో ఈ డివిజన్ కి సంబంధించినటువంటి టీడీపీ నేత అయినటువంటి మల్లెల మూర్తి. సో మల్లెల మూర్తికి వీళ్ళకి మధ్య వివాదం మొదలైంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సీసీ కెమెరాలు కూడా, ఏదైతే ఆ ఇంటికి సంబంధించి వీళ్ళు సీసీ కెమెరాలు ఉన్నాయి, ఈ సీసీ కెమెరాల ద్వారా మాత్రమే ఈ దారుణమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ వీధి చివరిలోనే ఎక్కడైతే ఈ బాధితురాలు ఇల్లుందో, సో బాధితురాలు ఇంటికి కొంచెం దూరంలోనే ఒక 4 ఏళ్ల అవతలు చూసుకున్నట్లయితే అక్కడ మల్లెల మూర్తి వాళ్ళ ఇల్లుంది. సో అతను ఇక్కడ ఈ వార్డుకు సంబంధించి 21వ డివిజన్ కి సంబంధించి ఆయన ఈ వార్డుకు సెక్రటరీగా ఉన్నారు. సో వాళ్ళకి అలాగనే బాధిత మహిళకి మధ్య గొడవ జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు బోరు ఏదైతే రిపేర్ చేసుకోవడంలో భాగంగా ఒక కేబుల్ లాగటం జరిగింది. అయితే ఆ కేబుల్ తమకు అడ్డు వచ్చిందని చెప్పేసేసి వీళ్లతో గొడవకు దిగారు. మల్లెలమూర్తితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గొడవకు దిగటం జరిగింది. దీంతోనే వివాదం మొదలైంది. అయితే ఆయన అధికార పార్టీకి సంబంధించినటువంటి నేత కావడంతో కార్పొరేషన్ అధికారులకు చెప్పారు. అయితే ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేదు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా ఆ మల్లెల మూర్తిని ప్రశ్నించడంతో వాళ్ళు ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు వాళ్ళ మీద దాడి చేశారు. మల్లెల మూర్తితో పాటు ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు రావటం జరిగింది. నడి రోడ్డు మీదనే, అది కూడా అందరూ చూస్తుండగానే కొట్టడం జరిగింది. దాంతో పాటు ఒక హిజరా కూడా వచ్చింది. సో ఆమె అయితే ఆ మహిళను అత్యంత దారుణంగా కొట్టింది. చూసుకున్నట్లయితే ఆ మహిళను